అమరావతిని కంప్లీట్ చేసుకోవడానికి ఎటువంటి హామీలు ఇవ్వాలంటారు? వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇవన్నీ దొంగ మాటలు. అమరావతి కట్టాలంటే చాలా డబ్బులు కావాలి. బాబు వయసు అయిపోయింది, ఇంకేం చేస్తాడు? రాజధాని చేయలేడు, వాడు కొడుకు కూడా చేయలేడు. వీళ్ళన్నీ దొంగ మాటలు, వ్యవహారాలు చేస్తున్నారు. 7 రోజులు దగ్గర పడ్డాయి. ఆ రాజధానిలో నీళ్లు కారినాయి. ఇప్పుడు ఈసారి ఏం కారుతాయి? ప్రజలు కావాల్సింది డబ్బులేగా. వీడు చేయలేడు, వీడి వల్ల కాదు. నరేంద్ర మోదీ గారు 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. మంచిది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారు శంకుస్థాపన చేయడానికి. ఈ నేపథ్యంలో అమరావతిని కంప్లీట్ చేసుకోవడానికి ఎటువంటి హామీలు ఇవ్వాలంటారు? వీళ్ళ వల్ల ఏమవుతుంది? అన్ని దొంగ మాటలు. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం లే కదా, ఆయన అక్కడ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. మనం ఇప్పుడు చేయకపోతే ఎలాగా? ఏం చేసినా కూడా అమరావతి కట్టాలంటే చాలా డబ్బులు కావాలి. మరి ఆ డబ్బులు తీసుకురారా వీళ్ళు? వీళ్ళ వల్ల అవ్వదు. వీళ్ళన్నీ దొంగ మాటలు, వ్యవహారాలు చేస్తున్నారు. లాగే 2 కుండలు మట్టను, ఒక చెంబు నీళ్లు తీసుకొస్తారంటారు మీరు? ఏ చేసినా అది ఇక్కడ ఉండిపోయేదేగా, అది అయ్యేది కాదు. రాజధాని అయితే కంప్లీట్ అవుతుంటారు. ఈడు వల్ల కాదు. 7 రోజులు దగ్గర పడ్డాయి. ఎవరు రోజులు? బాబు వయసు అయిపోయింది, ఇంకేం చేస్తాడు? రాజధాని చేయలేడు. 5 ఏళ్ల కాలంలో అయితే చేయలేరు అంటారు. చేయలేడు, వాడు కొడుకు కూడా చేయలేడు. ఇవన్నీ దొంగ మాట. మరి రాజధాని సమస్య అనేది అలానే అపరిష్కృతంగానే కనిపిస్తా ఉంటుందా? ఆయన పోయినసారి చేశాడు కదా, ఆ రాజధానిలో నీళ్లు కారినాయి. ఇప్పుడు ఈసారి ఏం కారుతాయి? అవి కూడా కారం. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? 90% లేదు. ఎందుకంటే చెప్పిన హామీలు చేస్తే కదా వచ్చేది. వాళ్ళు చేయలేకపోతున్నారు. అది చేస్తామని అనుకున్నారు, వాళ్ళ వల్ల కాట్ల. ప్రజలు కావాల్సింది డబ్బులేగా. మరి జగన్ ఇచ్చారు కదా, జగన్ ఎందుకు గెలవాలా? జగన్ గెలవలేదంటే జగన్ కి వైజాగ్ రాజధాని అన్నాడు ఆయన. ఈయన ఏంటంటే అమరావతి అన్నాడు. అక్కడ తేడా పడింది. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఉసికి వదలలేదు మనుషులకి. ఆ లేబర్ ఇటు తిరిగేశారు. అది జరిగింది. దానివల్ల ఓడిపోయారు అంటారు. దానివల్ల కంపల్సరీ దెబ్బతిన్నాడు. మరి జగన్ 2029లో అధికారంలోకి వస్తారంటారు. మరి 90% అతనే రావాలి. అతనే రావాలంటారు. అతను వస్తే మళ్ళీ 3 రాజధానులా, లేకపోతే ఇక్కడే రాజధాని? రాజధానులు 3 అవుతాయి. తిరిగే లేదు. వీడు చేయలేడు, వీడి వల్ల కాదు. వెనకాల ఉన్న వాళ్ళు అందరు తొత్తులే. వాళ్ళ మాటలు వెనకాల నుంచి చెప్తారు కానీ చేయలేరు. బాబు మాట చల్లుద్ది, కానీ బాబు వయసు అయిపోయింది. బాబు ఉంటే నెక్స్ట్ టైం వస్తాడు. ఇంకోటండి, ఇప్పుడు రాజధాని ప్రాంతం, ఇక్కడ రాజధాని పనులు స్టార్ట్ చేశాము, రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తుంది అన్నారు. మరి ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ భూమి ఉందా ఇక్కడ నిజంగా? రియల్ ఎస్టేట్ భూములన్నీ వీళ్ళు అమ్ముకుంటానికి, రేపు వీళ్ళ వ్యాపారానికి. ఎంత నడుస్తుంది ఇప్పుడు ఎకరం? ఎవరికి తెలుసు? అన్ని దొంగ మాటలు, దొంగ ఆహారాలు. అయినా బీద వాళ్ళకి వచ్చేది కాదు, ఇది డబ్బున్నోళ్ళకి పోయే పార్టీలకే.